హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నాను అనుకుంటున్నాను. సో ఈరోజు వీడియోలోని నేను మీకు కిచెన్ ఆర్గనైజ్ చేస్తున్నాను, కౌంటర్ టాప్ ఆర్గనైజ్ చేస్తున్నాను. యాక్చువల్గా చాలా ఇయర్స్ అవుతుంది. మీరు నా ప్రీవియస్ వీడియోస్ చూసినట్టయితే కౌంటర్ టాప్ అంతా కూడా ఆర్గనైజ్ చేద్దామని డిసైడ్ అయిపోయాను ఈరోజు అనమాట. ఒక్కొక్కసారి మనకి ఆర్గనైజ్ చేయాలనిపిస్తుంది కదా, ఆర్గనైజ్ చేసుకుంటే మనకి నీట్గా ఉంటుంది కిచెన్. ఓకే, సో ఫస్ట్ అయితే నేను ఎక్కడెక్కడ ఏం తీసుకున్నాను ఏంటి అనేది మీకు, అంటే మీరు ఇవన్నీ చూస్తారు కదా, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి. అంటే ఏదైనా మీకు ఇంట్రెస్టింగ్గా ఉంటే దాని ప్రైస్ ఏదైనా కావాలంటే నాకు కామెంట్ చేయండి, ఖచ్చితంగా నేను మీకు రిప్లై ఇస్తాను. ఓకే, సో ఫస్ట్ అయితే ఇది స్పైసెస్ అన్నీ కూడా ఉంచుకుంటున్నాను కదా, ఇదైతే నేను ఐకియాలో తీసుకున్నాను ఫ్రెండ్స్. చాలా బాగున్నది అండ్ వెరీ వెరీ అఫోర్డబుల్. ఓకే, సో ఆ గ్లాస్ బాటిల్స్ లాగా ఉన్నాయి కదా, అది వేరేగా ఉంటుంది, ఇది వేరేగా ఉంటుంది. నేను దీన్ని ఇలా సెటప్ చేశాను అనమాట, నాకు నచ్చినట్టు నేను సెటప్ చేసుకున్నాను. ఓకే, ఇవైతే టోటల్గా 8 బాటిల్స్. నాదొకటి బ్రేక్ అయింది, చాలా బాధ అనిపించింది ఆ రోజు. బట్ దట్స్ ఓకే, మళ్ళీ ఎప్పుడైనా వెళ్ళినప్పుడు ఇంకొకటి పిక్ చేస్తాను. ఇందులో అయితే నేను స్పైసెస్ అన్నీ ఉంచుకుంటున్నాను. కారం, ఉప్పు, క్యూమిన్, కొరియాండర్ పౌడర్, ఇంకా టర్మరిక్, గరం మసాలా. అంటే నేను ఎక్కువ యూజ్ చేసే ఐటమ్స్ అంటే గరం మసాలా, ఇంకా అలాంటివన్నీ కూడా ఉంచుతున్నాను. ఈవెన్ అజ్వన్ సీడ్స్ కూడా ఉంచుకున్నాను అనమాట. అలాగా అంతేకాదు, ఇది కంప్లీట్ వుడ్ అండ్ టర్నబుల్, అంటే కంప్లీట్గా మనం దాన్ని ఇలా ఇలా మూవ్ చేయొచ్చు అనమాట హ్యాపీగాను. సో మనకి ఈజీగా యాక్సెస్ ఉంటుంది కిచెన్లోనే మనం కుకింగ్ అది చేసేటప్పుడు. ఓకే, సో నెక్స్ట్ ఏమో ఇది టోస్టర్ అనమాట, నా మోస్ట్ ఫేవరెట్ టోస్టర్. నేను చాలా చాలా ఇయర్స్ నుంచి ఈ కంపెనీయే కొంటున్నాను, చాలా బాగుంటుంది. అండ్ ఇది 2 స్లైసెస్, అంటే 2 బ్రెడ్ స్లైసెస్ మనం పెట్టుకోవచ్చు. అండ్ ఇంకొకటి ఏంటంటే స్టెయిన్లెస్ స్టీల్ టోస్టరే అనమాట. ఎప్పుడు కూడా నేను స్టెయిన్లెస్ స్టీలే తీసుకుంటాను. పింప్రి అలాగేం పట్టదు, రస్ట్ ప్రూఫ్ ఇది. సో మనం హ్యాపీగా ఏంటంటే యూస్ చేయగానే క్లీన్ చేసేస్తూ ఉండండి. సో మనకు అది ఎక్కువ ఇయర్స్ వస్తుంది. నాట్ ఓన్లీ బ్రెడ్, బేగిల్ కూడా మనము టోస్ట్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో నా టోస్టర్ ఎప్పుడు కూడాను నేను ఇంట్లో ఉండేటప్పుడు ఎప్పుడు ప్లగ్ అది పెట్టేసి ఉంచుతాను. బయటికి వెళ్ళేటప్పుడు తీసేయండి, మంచిది కాదు కదా అలాగ ఉంచడం. సో ఇప్పుడైతే నేను పెట్టేశాను, ఎందుకంటే యూస్ చేద్దాం అనుకుంటున్నాను ఈవినింగ్, అందుకే. సో ఇంకొకటి ఏంటంటే సో మెనీ ప్రెటీ కలర్స్ ఫ్రెండ్స్. ముందైతే మా ఇంట్లోని లైట్ బ్లూ ఉండేది, ఈసారి నేను లైట్ బేబీ పింక్ తీసుకున్నాను అనమాట. అంటే మీ కిచెన్కి ఏది సరిపోతుందో అలా తీసుకోండి. ఇంకొకటి ఏంటంటే ప్లాస్టిక్ అది మ్యాక్సిమం అవాయిడ్ చేయడానికి చూస్తున్నాను ఈ మధ్యన అంతా కూడా. అంటే చాలా టాక్సిక్ మెటీరియల్స్ వాటితో వచ్చేసింది కదా, అంతా క్లీన్గా చేద్దామని చెప్పేసి చాలా చేంజెస్ చేస్తున్నాను యాక్చువల్గా కిచెన్లోని. మీకు వన్ బై వన్ అన్నీ కూడా మీతో నేను షేర్ చేసుకుంటాను. ఫస్ట్ అయితే కౌంటర్ టాప్ అయితే ఆర్గనైజ్ చేస్తున్నాను చూడండి, ఏది కూడా ప్లాస్టిక్ లేకుండా చేశాను అనమాట. ప్లాస్టిక్ మంచిది కాదు కదా, హెల్త్కి అసలు మంచిది కాదు, చాలా డిసీజెస్ అన్నీ వస్తున్నాయి. ఓకే, సో ఇంకొకటి ఏంటంటే ఇవన్నీ అంటే మన పీనట్ బటర్, మన గీ అలాంటివన్నీ పెట్టుకోవడానికి అనమాట. ఇంతకీ నేను ఇందులో ఏవో పెట్టాను అవన్నీ చూపిస్తాను. ఇదేమో లేజీ సూజన్ అని చెప్పేసి, ఇది కంప్లీట్గాను ఆర్గనైజర్ అనమాట. పైన్ వుడ్, ఇదంతా కూడా పైన్ వుడ్, ఇది కూడా టర్నబులే. నాకు టర్నబులే ఇంపార్టెంట్, ఎందుకంటే కుకింగ్ చేసేటప్పుడు ఫాస్ట్గా ఏదైనా గ్రాప్ చేయాలంటే అది నాకు తిరగాలి, తిరగకపోతే దాన్ని ఇలా తిప్పుకుంటూ ఉండాలి, నాకు అలా నచ్చదు, అందుకనే. అండ్ బ్యాక్ సైడ్ చూసారంటే యాంటీ స్లిప్ మ్యాట్ అనమాట. అంటే ఏంటంటే స్లిప్ అవ్వదు, అది కౌంటర్ టాప్ పాడవదు, ఎందుకంటే అక్కడ చిన్న చిన్న మ్యాట్స్ లాగా ఉన్నాయి చూసారంటే, బ్లాక్వి అనమాట. అండ్ మీరు దగ్గర నుంచి చూసినట్టయితే నార్త్ సౌత్ అలా కూడా మంచి డిజైన్ ఉంది, బ్యాక్ సైడ్ అంతా కూడాను. అందుకు నాకు చాలా చాలా నచ్చింది. అండ్ సో మచ్ స్పేస్, నేను చాలా ఉంచొచ్చు అనమాట దీంట్లోని, అది నాకు ఎక్కువ నచ్చింది. అండ్ ఇది వుడ్ కదా, పైన్ వుడ్ కదా, అందుకు నాకు నచ్చింది అనమాట. దీనికి ఏమంటారు అంటే లేజీ సూజన్ ఆర్గనైజర్ అని అంటారు అనమాట. ఈసారి నేను కొంచెం పెద్దది తీసుకున్నాను, ఎందుకంటే ఎక్కువ ఐటమ్స్ పెడదామని చెప్పేసి. ప్రస్తుతానికైతే ఏవి పెడుతున్నానంటే సాల్ట్, గీ, పీనట్ బటర్, మేపుల్ సిరప్, హనీ ఎక్కువ తింటాం మేము, అందుకు అంటే ఎక్కువగా బ్రేక్ఫాస్ట్ ఐటమ్స్ అలాంటివన్నీ పెట్టాను. ఇందులో ఆయిల్ పెట్టట్లేదు, గీ పెడుతున్నాను షూర్. ఇంకా మేపుల్ సిరప్, సాల్ట్ అలాంటివి అనమాట. ఇంకా చాలా యాడ్ అవుతాయి, ప్రస్తుతానికి ఏవి పెట్టానో మీకు నేను చూపిస్తున్నాను అనమాట. ఓకే, ఇలా ఆర్గనైజ్ చేసుకుంటే ఏంటంటే ఫస్ట్ మనం యూస్ చేస్తాం, సెకండ్ అయితే నీట్గా ఉంటుంది కిచెన్, అది కూడా క్లీన్గా ఉంటుంది. ఇంకా కొన్ని మనకు కనిపించకపోతే మనం యూస్ చేయం, ఎక్స్పైరీ అయిపోతే అయ్యో యూస్ చేయలేదే అనిపిస్తుంది అనమాట. సో ఎప్పుడైనా సరే ఈ ఐటమ్స్ కూడా కనిపించేటట్లు పెట్టుకున్నారనుకోండి, అలా ఆర్గనైజ్ చేసుకున్నారనుకోండి, చాలా నీట్గా ఉంటుంది.
క్లటర్ ఫ్రీగా ఉంచుకోండి కిచెన్, అది కూడా ఇంట్రెస్టింగ్గా కూడా ఉంటుంది మనకి కుకింగ్ చేయాలంటే. ఓకే, సో నేనైతే ఈ విధంగా పెట్టాను. ఈవెన్ వెనిలా ఎసెన్స్ కూడా పెట్టాను, అదే మనం కేక్లోని వాటిలోని డ్రాప్స్ వేస్తాం కదా, అది అనమాట. సో ఇది కొంచెం బరువుగా ఉంటుంది, బట్ వెరీ ఈజీ టు క్లీన్. చూడండి ఎంత బాగా తిరుగుతుంది కదా, అంటే ఇప్పుడు ఇలా తిప్పేటప్పుడు పడిపోవడం అలా ఉండదు నాకు, లోపల కుందుగా ఉన్నది, అది నాకు నచ్చింది. ఇంకా నేను చాలా పెట్టచ్చు అందులో, ప్రస్తుతానికైతే ఇవే పెట్టాను అనమాట. నాకైతే చాలా చాలా నచ్చింది ఫ్రెండ్స్. మీకు నచ్చిందో లేదో కూడా నాకు కామెంట్ చేయండి, సరేనా? సో తర్వాత ఇదైతే మోస్ట్ ఫేవరెట్. ఇందులోనైతే చాలా కలర్స్ ఉన్నాయి, బట్ నేనైతే ఈ కలర్ పిక్ చేశాను అనమాట. నాకు ఇది నచ్చింది, మంచి డిజైన్ కూడా ఉంది దగ్గర నుంచి చూడండి. సో ఇదేంటంటే యుటెన్సిల్ హోల్డర్, ఎక్స్ట్రా లార్జ్ తీసుకున్నాను, పెద్ద సైజ్ తీసుకున్నాను. చాలా డిఫరెంట్ సైజెస్ ఉన్నాయి. ఓకే, నాకు ఎక్కువగా లోపలంతా స్పేషియస్గా ఉండేది తీసుకుంది, ఎందుకంటే గరిట్లు అవన్నీ ఎక్కువ ఉంటాయి. కిచెన్కి సంబంధించినవన్నీ కూడా ఒకే దాంట్లో పెట్టేస్తే బెస్ట్, కాబట్టి నేను ఇప్పుడు రెండు కొనుక్కునే కంటే ఒక్కటి కొనడం బెస్ట్ కదా, అందుకనే నేను ఇలా చేశాను. ఓకే, అన్ని డీప్ ఫ్రై గరిట్లు, నాన్ స్టిక్వి, ఇంకా స్పాచులస్, మ్యాషర్ అన్నీ సెట్ అయిపోయి నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఓకే, నైఫ్స్ మాత్రం ఇందులో పెట్టట్లేదు, కిందన షెల్ఫ్లో పెడుతున్నాను అనమాట. ఓకే, చాలా చాలా నచ్చింది నాకైతే. ఇదైతే ఫామ్ హౌస్ డిజైన్ అని చెప్పేసి అమ్ముతున్నారు, చాలా బాగున్నది. అండ్ బ్యాక్ సైడ్ కూడా వాడు ఆల్రెడీ యాంటీ స్లిప్ మ్యాట్ లాగే ఇచ్చేసాడు అనమాట. సో మనకి ఏంటంటే కౌంటర్ టాప్ పాడవకుండా ఉంటుంది, అండ్ స్క్రాచెస్ అవి రావు, గీతలు అవి రావు, కౌంటర్ టాప్ నీట్గా ఉంటుంది అనమాట. ఓకే, సో నాకైతే అది చాలా చాలా నచ్చింది ఫ్రెండ్స్. ఓకే, సో అందుకని ఎప్పుడైనా కూడా కొంచెం బిగ్ సైజ్ తీసుకోండి, ఎందుకంటే స్పాచులస్ అవన్నీ కూడా చాలా నీట్గా సెట్ అయిపోతుంది, ఒకే దగ్గర ఉంటే కుకింగ్ చేసేటప్పుడు ఇటు అటు కూడా మనకి వెళ్ళదు. ఇంకా మీకు మెటీరియల్ చెప్పలేదు, ఆ మెటీరియల్ సెరమిక్ యుటెన్సిల్ హోల్డర్ అనమాట. ఓకే, గరిటలు పెట్టుకునేది చూసారు కదా, అది సెరమిక్. చెప్పాను కదా అన్ని ప్లాస్టిక్ ఫ్రీ తీసుకున్నాను ఈసారి అని చెప్పేసి. ఓకే, నెక్స్ట్ ఇది నాకు చాలా చాలా ఇష్టం. ఇది ఏంటంటే కంప్లీట్ మార్బుల్, వైట్ మార్బుల్. యాక్చువల్గా ఇదేమో మనకి కేక్ డెకార్ కోసం అని చెప్పేసి పెట్టారు అక్కడ, బట్ నాకు ఇది టర్నబుల్గా తిరుగుతుంది చక్కగాను, చాలా నీట్గా ఉంది. అండ్ ఇటాలియన్ 100% న్యాచురల్ ఇటాలియన్ మార్బుల్, వైట్ మార్బుల్ అని ఉన్నదనమాట. సో చాలా బాగుంటుంది కిచెన్లోకి అనుకొని, సో నేనైతే ఇది పిక్ చేసుకున్నాను. ఇది ఎందుకు పిక్ చేశానంటే ఆయిల్ బాటిల్స్ ఉంచడానికి పిక్ చేశాను. ఓకే, నాకైతే చాలా నచ్చింది, ఈజీగా మనం క్లీన్ అది చేసుకోవచ్చు. మెయిన్ మనకి ఆయిల్ బాటిల్స్ పెట్టేటప్పుడు కిందన సర్ఫేస్ అంతా కూడా కొంచెం పాడవుతుంది, ఎలాగైనా కూడా ఒక్కొక్కసారి ఫాస్ట్ కుకింగ్లోని పడుతుంది. సో ఏంటంటే నేను గుర్తుపెట్టుకోవాలి ఈసారి, నేనే మీ అందరూ గుర్తుపెట్టుకోండి, ఇమీడియట్గా టిష్యూతో క్లీన్ చేసేస్తూ ఉండండి, సో మనకి అది పాడవకుండా ఉంటుంది. ఓకే, నాట్ ఓన్లీ ఆయిల్, కేక్ ఏదైనా చేసేటప్పుడు దాని మీద కూడా మనం అంటే యూస్ చేసుకోవచ్చు, ఎందుకంటే చాలా ముద్దుగా ఉన్నది, మల్టీ పర్పస్ కింద యూస్ చేసుకోవచ్చు. అండ్ అడుగున వాడు చిన్న ప్యాడ్స్ లాగా ఇచ్చాడు అనమాట, అంటే గీతలు పడకుండా మనం ఇలా తిప్పేటప్పుడు స్టిక్కర్స్ లాగా ఇచ్చాడు, అదే నేను పెట్టాను అనమాట. సో నాకు అది చాలా చాలా నచ్చింది, నాకు ప్రైస్ కూడా చాలా నచ్చింది, ఎందుకంటే వైట్ మార్బుల్ ఇంత మంచి ప్రైస్కి వచ్చింది కదా, అందుకని చాలా నచ్చింది. ఓకే, సో అది కూడా లేజీ సూజన్ది అనమాట, మార్బుల్ది. ఓకే, లేజీ సూజన్ రౌండబుల్. ఓకే, నెక్స్ట్ టైము ఆయిల్ డిస్పెన్సర్స్ తీసుకున్నాను. యాక్చువల్గా మీరు నా వీడియోలో చూసింటే నేను ఇదే ఎక్కువ యూస్ చేస్తాను, గ్లాస్ది. ఓకే, ఈ బాటిల్స్ గ్లాసు, అండ్ ఇలా క్యాప్ లాగా ఉంది కదా, అది స్టెయిన్లెస్ స్టీల్. ఓకే, అండ్ వెరీ టైట్గా పట్టేసి ఉంటుంది, చాలా బాగుంటుంది. అదే కాదు, వాళ్ళు ఫనల్ కూడా ఇచ్చారు రీఫిల్ చేయడానికి, చాలా చాలా బాగున్నది. అండ్ ఇదేంటంటే మనం ఫ్యూ ఇయర్స్ వాడిన తర్వాత జిడ్డు అది వచ్చేసి ఎంత క్లీన్ చేసుకున్నా కొంచెం గ్రీజీనెస్ అనేది వచ్చేస్తుంది ఆయిల్స్కి, ఎందుకంటే దోశ అది చేస్తాము, లిటిల్ డ్రిప్ అవుతుంది ఎప్పుడైనా ఎంత క్లీన్ చేసినా కూడా. సో నేను ఎక్కువ మారుస్తూ ఉంటాను ఆయిల్ బాటిల్స్, మ్యాక్సిమం ఐ ట్రై టు యూజ్ ఇట్ మోర్ టైమ్, బట్ స్టిల్ అనమాట. సో సమ్ టైమ్స్ మనకి పాడవుతుంది, బట్ ఇది నాకు వెరీ వెరీ అఫోర్డబుల్ ప్రైస్ అనిపించింది, చాలా చాలా నచ్చింది. యాక్చువల్గా ఇది ఆలివ్ ఆయిల్ బాటిల్స్ అంటాడు, బట్ నేను హ్యాపీగా కుకింగ్ ఆయిల్ వేసేసుకుంటాను. ఓకే, మా ఇంట్లో అయితే కుకింగ్ ఆయిల్, ఆలివ్ ఆయిల్ అండ్ అవకాడో ఆయిల్, ఈ 3 ఆయిల్స్ అయితే ఖచ్చితంగా ఉంటాయి. సో యా, అవకాడో ఆయిల్ అండ్ ఆలివ్ ఆయిల్ వెరీ వెరీ హెల్తీ కదా, మరి కుకింగ్ ఆయిల్ ఉండాలి,
అది మ్యాక్సిమం హెల్తీదే నేను తీసుకుంటాను. సో ఆ 3 కూడా అక్కడైతే నేను పెట్టేశాను. యాక్సెసిబుల్గా ఉండాలి. కొంచెం స్టవ్కి దూరంగా పెట్టాను, మరీ దగ్గరగా పెట్టకూడదు ఎందుకంటే ఫైర్ అది ఉంటుంది కదా, అందుకు కొంచెం దూరంగా పెట్టాను. చాలా స్పేస్ అది కూడా ఉన్నది. అంటే ఇంకా వస్తూ ఉంటే నేను మూవ్ చేస్తున్నాను చివరికి కూడాను, మరింత దగ్గరలో పెట్టాను. ఓకే, సో ఇంకొకటి ఏంటంటే నాకు చాలా చాలా నచ్చింది. అండ్ చిన్న క్యాప్లా కూడా ఇచ్చాడు ఆయిల్ బాటిల్స్కి, అంటే ధూళి అది పడకుండా అనమాట. అది నాకు చాలా నచ్చింది ఫ్రెండ్స్. ఓకే, నెక్స్ట్ కటింగ్ బోర్డ్స్. ఇదైతే టాక్సిక్ ఫ్రీ, బీపీఏ ఫ్రీ, నాన్ టాక్సిక్ కోటింగ్ అండ్ కెమికల్ ఫ్రీ. అండ్ అంతేకాదు ఇది బ్యాంబూ కటింగ్ బోర్డ్. ఇది 3 సైజెస్లో వచ్చాయి అనమాట, స్మాల్, మీడియం అండ్ లార్జ్. సో ఇదైతే నాకు ఇలాంటిదే నాకు ముందు నేను ఓన్లీ 1 సెట్ తీసుకున్నాను, చాలా చాలా నచ్చింది. యాక్చువల్లీ నేను ప్రస్తుతానికి యూస్ చేస్తున్నాను, మీకు నేను చూపిస్తాను. బట్ ఒక్కొక్కసారి పాడైపోతూ ఉంటుంది కదా. బట్ నాకు కటింగ్ బోర్డు ఈ ఆయిల్ బాటిల్స్ ఏంటంటే నాకు ఒక 2 ఇయర్స్ వచ్చినా చాలు, నాకు హ్యాపీ అనిపిస్తుంది. అది ఎక్కువ యూస్ చేస్తాం కాబట్టి హ్యాపీగా కొనుక్కోవచ్చు. టోటలీ వర్త్ ఇట్. ఏది కూడా మనకి ఇయర్స్ వచ్చేదు, వీ నీడ్ టు చేంజ్ ఇట్, రైట్? సో ఏదైనా కొంచెం పాడైతే ఖచ్చితంగా చేంజ్ చేసుకోండి. ఓకే, బట్ ఈ కటింగ్ బోర్డ్ అయితే మనకి చాలా ఇయర్స్ వస్తుంది, ఎందుకంటే వుడ్ కదా, బ్యాంబూ కదా. అండ్ ఇంకొకటి ఏంటంటే టిప్స్ ఏంటంటే కటింగ్ బోర్డు మీరు క్లీన్ చేసేటప్పుడు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బీట్రూట్ అవి కట్ చేసినప్పుడు కలర్ అది ఉండిపోతుంది కదా. సో దాన్ని ఏంటంటే నిమ్మకాయ ఉంటుంది కదా, నిమ్మకాయ అండ్ బేకింగ్ సోడా దాంతో క్లీన్ చేశారనుకోండి మంచి స్మెల్ వస్తుంది అండ్ మరకలు ఏమైనా ఉంటే పోతాయి, చాలా నీట్గా ఉంటుంది. ఎప్పుడైనా కూడా నేను అలాగనే చేస్తూ ఉంటాను, మ్యాక్సిమం ఐ ట్రై టు డూ దాట్. ఓకే, నిమ్మకాయ అయితే వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈవెన్ మీరు సింక్ క్లీన్ చేసేటప్పుడు కూడా ఒక నిమ్మకాయని ఇలా పిండేసి వేయండి. ఈవెన్ కత్తి, నైఫ్ క్లీన్ చేసేటప్పుడు కూడా లైమ్ అనేది చాలా యూజ్ అవుతుంది. అందుకే నేను మా ఇంట్లో లైమ్ అనేది చాలా ఉంటుంది. ఓకే, యా. అండ్ కటింగ్ బోర్డ్కి ఒక హోల్డర్ కూడా ఇచ్చాడు, అందుకే నైస్గా 3 కూడా సెట్ అయిపోయింది నాకు. సో తర్వాత డ్రాయింగ్ మ్యాట్ తీసుకున్నాను అనమాట. డ్రాయింగ్ మ్యాట్ ఎందుకు తీసుకున్నాను అంటే మా ఇంట్లో ఆల్రెడీ ఉంది, చాలా ఇయర్స్ నుంచి యూస్ చేస్తున్నాను, పడైందని చెప్పి కొత్తది తీసుకున్నాను అనమాట. ఇది కూడా చాలా అఫోర్డబుల్, క్లోవర్ డిజైన్ వచ్చింది. అక్కడ చాలా చాలా కలర్స్ ఉన్నాయి, బట్ నేను గ్రే కలర్ తీసుకున్నాను, నా కిచెన్కి మ్యాచ్ అయ్యింది కదా అందుకు. ఇది ఎందుకు తీసుకున్నానంటే మాకు డిష్ వాషర్ ఉంది కరెక్టే, బట్ అన్ని డిష్ వాషర్లో వెళ్ళాము, కొన్ని హ్యాండ్ వాష్ చేసుకోవాలి కదా. హ్యాండ్ వాష్ చేయగానే దీని మీద పెట్టచ్చు అనమాట. పెట్టేటప్పుడు ఏంటంటే సూపర్ అబ్జార్బెంట్, చక్కగా పీల్ చేసుకుంటుంది, మంచిగా డ్రై అయిపోతుంది. నాకైతే చాలా నచ్చింది, చాలా ఇయర్స్ నుంచి వాడాను కాబట్టి చాలా నచ్చి నేను అదే తీసుకున్నాను. సో అందుకనే అది అనమాట. ఓకే, సో తర్వాత మా ఇంట్లో మీరు ముందు చూసుంటే ఏంటది వెజిటేబుల్స్ అవి మనం వాష్ చేస్తాం కదా, అప్పుడు మనకి నా దగ్గర మీరు చూసినట్టయితే లైట్ కలర్ది ఒక పెద్ద బౌల్ ఉండేది, అది ఎక్కువ యూజ్ చేసేదాన్ని కదా, అది మార్చేసి స్టెయిన్లెస్ స్టీల్ తీసుకున్నాను అనమాట. ఓకే, ఈవెన్ కొలాండర్ కూడాను, అంటే ఇందులో మన ఫ్రూట్స్ అవి కూడా వాష్ చేసుకోవచ్చు, అందుకని చెప్పేసి 2 కూడా స్టెయిన్లెస్ స్టీలే, ప్లాస్టిక్ ఫ్రీ కిచెన్ అనమాట. ఐమ్ ట్రయింగ్ మై బెస్ట్. స్లోగా మార్చాలి, ఏది విత్ ఇన్ ఏ డేలో అవ్వదు, స్లోగా చేంజ్ చేస్తున్నాను. ఓకే, సో ప్రస్తుతానికైతే ఇవన్నీ కూడా చేంజ్ చేశాను, అందుకని మీతో నేను షేర్ చేస్తున్నాను. ప్లాస్టిక్ అనేది మంచిది కాదు కదా అందుకు. సో స్టెయిన్లెస్ స్టీల్దే తీసుకున్నాను అనమాట, బౌల్ అండ్ కొలాండర్ కూడా హోల్స్ ఉన్నాయి కాబట్టి మనం రైస్ అది కూడా మంచిగా చేసుకోవచ్చు. నా ఓల్డ్ కటింగ్ బోర్డ్ చూడండి, అది ఇంకా ఉంచాను, ఎందుకంటే ఏమైనా ఫ్రూట్స్ కానీ ఏమైనా కట్ చేయడానికి బాగుంటుంది కదా, అందుకే ఇది ఇంకా నేను వాష్ చేయలేదు. వాష్ చేసిన తర్వాత అది అప్పుడు పారేస్తాను అనమాట. ఓకే, ఈవెన్ మనం రోటీస్ చేస్తాం కదా, రోలింగ్ పిన్ అంటే అది కూడా అక్కడే ఉంచేసాను. అంత పెద్ద యుటెన్సిల్ హోల్డర్ కొన్నాను, అన్నీ అందులోనే ఎత్తే నాకు నీట్గా ఉంటుంది. సో అది కూడా నేను స్టెయిన్లెస్ స్టీలే తీసుకున్నాను. సో మీరు ముందు చూసినట్టయితే నాది ముందు కిచెన్ దాంట్లో చూసినట్టయితే ఈ రైస్ కప్ ఉంటుంది కదా, అది మాత్రం నేను మార్చలేదు, చాలా చాలా బాగున్నది, వెరీ వెరీ గుడ్ క్వాలిటీ, అది మాత్రం ఉంచాను అనమాట. ఓకే, సో ఇప్పుడు మీకు నేను సాల్ట్ అండ్ పెప్పర్ షేక్ చూపిస్తాను. యాక్చువల్లీ చాలా సాల్ట్ అండ్ పెప్పర్ షేక్స్ ఉన్నాయి, బట్ నాకు ఇది క్యూట్ అనిపించింది, ఇది నేను తీసుకున్నాను. ఇది ఏంటంటే స్టెయిన్లెస్ స్టీల్ వచ్చింది ప్లస్ గ్లాస్ వచ్చింది, ఓన్లీ లిడ్కే కొంచెం మనకి అది స్టెయిన్లెస్ స్టీల్ అండ్ చిన్న గ్లాస్ వచ్చింది అనమాట. బట్ కొంచెం బ్లాక్ కలర్లో ఉంది కదా, అది ఒక్కటే అనమాట, కొంచెం ప్లాస్టిక్ వచ్చింది, బట్ ఎవ్రీథింగ్ ఈజ్ వెరీ సేఫ్. అండ్ సాల్ట్ అండ్ పెప్పర్కి చాలా డిఫరెంట్ స్టైల్ ఉంది దీనికి, అంటే సాల్ట్కి S, పెప్పర్కి ఏమో P అని పెట్టారు అనమాట, చాలా బాగున్నది. మన డైనింగ్ టేబుల్ మీద కానీ
పెట్టుకుంటే చాలా చాలా బాగుంటుంది. ఎప్పుడైనా మనకి సాల్ట్ సరిపోకపోయినా పెప్పర్ కావాలనిపిస్తుంది కదా ఫుడ్ తినేటప్పుడు, శాండ్విచెస్లోని దేంట్లో అయినా. సో ఇది వేసుకోవడానికి బాగుంటుంది, అందుకని ఇలాంటి చిన్నవి తీసుకున్నాను. ఓకే, పక్కన ఇలా వైట్గా ఉంది కదా, అది రస్టిక్ డిజైన్, అది ఫామ్ హౌస్, చాలా చాలా బాగున్నది అది కూడా. యాక్చువల్గా నేను చిన్న ప్లాంట్ ఆర్డర్ ఇచ్చాను, అది ఇంకా నాకు రాలేదు, వచ్చేటప్పుడు మీకు నేను చూపిస్తాను. ఓకే, సో బట్ ఇదైతే డైనింగ్ టేబుల్ మీద పెట్టడానికి జస్ట్ మీకు చూపిస్తున్నాను. బట్ మోస్ట్ ఆఫ్ ద టైం నేను ఇక్కడే ఉంచుతాను. ఈవెన్ మన కిచెన్లోకి సాల్ట్ పేపర్ కూడా యూస్ చేసుకోవచ్చు కదా, చిన్నగా ఉంటుంది కదా. నాకైతే చాలా చాలా నచ్చింది. ఇది ఎస్పి అనే డిజైన్ ఎక్కువగా నచ్చింది అనమాట. అండ్ దట్టు అది స్టెయిన్లెస్ స్టీల్ అండ్ గ్లాస్ బాటిల్ కదా, అది ఎక్కువగా నచ్చింది, ప్లాస్టిక్ లేకుండాను. సో తర్వాత నా మోస్ట్ ఫేవరెట్ ఫ్రూట్ బాస్కెట్ తీసుకున్నాను. ఈసారి సెరమిక్దే తీసుకున్నాను. గోల్డ్ కలర్లో ఉంది కదా, అది వాష్ చేయకూడదంట. బట్ ఈ వైట్ బౌల్స్ ఉన్నాయి కదా, ఇది మైక్రోవేవ్ సేఫ్ అన్నాడు అండ్ డిష్ వాషర్ సేఫ్ కూడాను. బట్ మేము హ్యాండ్ వాష్ చేసేసాము. ఇందులో మనం ఫ్రూట్స్ పెట్టుకుంటే చాలా చాలా బాగుంటాయి. మరీ ఎక్కువ బరువుగా ఉన్నవి కాదు, కానీ బనానాస్, యాపిల్స్ అలాంటివన్నీ పెట్టుకోవచ్చు, అవకాడోస్ అవన్నీ పెట్టుకోవచ్చు. నేనైతే ఇవి పెడుతున్నాను. నాకైతే చాలా చాలా నచ్చింది. యాక్చువల్లీ నేను 2 టైర్ కొన్నాను కదా, 3 టైర్ కూడా ఉంటుంది. 2 టైర్ ఇనఫ్ అనిపించింది నాకు. అంటే ఎలా ఉంటుందో, క్వాలిటీ ఎలా ఉంటుందో అనుకున్నాను కానీ, బట్ నాకైతే చాలా చాలా నచ్చింది. చాలా ముద్దుగా ఉన్నది యాక్చువల్గాను కౌంటర్ టాప్ మీద. మీకు నచ్చిందో లేదో నాకు కామెంట్ చేసేయండి. ఇది మనం హ్యాపీగా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. ఏమైనా మరకలు పడితే హ్యాపీగా మనం వాష్ చేసుకోవచ్చు. హ్యాండ్ వాష్ ఆర్ డిష్ వాషర్ లో కూడా మనం పెట్టుకోవచ్చు అనమాట. నాకు చాలా నచ్చింది. అండ్ ఈ మెటీరియల్ సెరమిక్ మెటీరియల్, ప్లాస్టిక్ కాదు. సో వెరీ సేఫ్, ఫ్రూట్స్కి ప్రాబ్లం ఏం లేదు. సో అందుకని చెప్పేసి ఇదైతే తీసుకున్నాను. ఓకే, సో నెక్స్ట్ పేపర్ టవల్ హోల్డర్ అంటారు కదా, అది అసలు ఇది ఎందుకు లేదు నాకు తెలియదు, ఫైనల్గా తీసుకున్నాను. ఇదేంటంటే బేస్ మార్బుల్, యాక్చువల్గా ఇలా రాలేదు, నేను దీన్ని సెట్ చేశాను. స్క్రూలు 2 ఉంటాయి. సో బాటమ్ టాప్కి అటాచ్ చేయడానికి ఒక స్క్రూ లాగా ఉంటుంది అనమాట. అది మనం పెట్టడమే అంతే. చాలా బాగున్నది. ఇది వాటర్ ప్రూఫ్, రస్ట్ ప్రూఫ్ అండ్ మెటీరియల్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉన్నది. అండ్ బాటమ్ కూడా అడ్హెసివ్ది ప్యాడ్ అంటారు కదా, అది కూడా ఇచ్చారండి. జారడం అలాగేమీ ఉండదు. స్టెయిన్లెస్ స్టీల్ అండ్ మార్బుల్, సూపర్ అంటే సూపర్, నాకు చాలా నచ్చింది. ఇది అటు సైడ్ కౌంటర్ టాప్ మీదకి వెళ్తుంది, జస్ట్ మీకు చూపిస్తున్నాను. సో నెక్స్ట్ ఏమి, ఇది నాప్కిన్ హోల్డరు. ఇది ఏంటంటే బాటమ్ సిలికాన్ మ్యాట్ ఇచ్చాడు, బ్యాంబూ బేస్ బోర్డ్ మెటీరియల్ అయితే, అండ్ ఐరన్ స్టాండ్ మీద బ్యాంబూ బేస్ బోర్డ్ అనమాట. సో మెటీరియల్ బ్యాంబూ, చాలా చాలా బాగున్నది. మెయిన్ ఏంటంటే మనం కుకింగ్ చేసేటప్పుడు మనకి స్నీజెస్ అవి వస్తూ ఉంటాయి కదా, అలాంటప్పుడు మనకు అందుబాటులో ఉంటుంది, బాగుంటుంది. ఒక్కొక్కసారి నేను స్విచ్ చేస్తూ ఉంటాను, డైనింగ్ టేబుల్ మీదకి ఇక్కడికి తీస్తూ ఉంటాను. బట్ నాకు ఓవరాల్గా చాలా నచ్చింది. సో నెక్స్ట్ నా మోస్ట్ ఫేవరెట్, ఎప్పటి నుంచో కొందాం అనుకుంటున్నాను, ఫైనల్గా తీసుకున్నా. చాలా రీసెర్చ్ చేశాను. అదే మోటర్ అండ్ పెసల్ అంటారు కదా, దంచుకుంటాం కదా అది. ఓకే, ఇది కంప్లీట్ మార్బుల్. యాక్చువల్గా 2 వెరైటీలు ఉన్నాయి, ఒకటి గ్రానైట్, ఒకటి వైట్ మార్బుల్ ఉన్నది. నేనైతే వైట్ మార్బుల్ తీసుకున్నాను. సో ఇది ఏంటంటే హ్యాపీగా 2 వైపులో కూడా మనం యూస్ చేయొచ్చంట. నేను ఓన్లీ కూడా ఎక్కువగా డీప్గా ఉంటుంది చూడండి, బౌల్ లాగా, దాన్ని యూస్ చేస్తాను అనుకుంటున్నాను అనమాట. అంటే 2 వే చేసుకోవచ్చు అని అన్నాడు, బట్ నాకు ఒక సైడ్ యూజ్ అయితే చాలు. సో మెయిన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆర్ స్పైసెస్ కోసం మెయిన్ నేను తీసుకున్నది. అంటే ఫాస్ట్గా పెప్పర్ పౌడర్ కానీ, పెప్పర్ ఇలా దంచుకున్న, గరం మసాలా ఏదైనా చేసేసుకుందాం అనుకున్నా దంచుకొని డైరెక్ట్గా వేసుకోవచ్చు కదా, అందుకు. అండ్ ఈ బ్లాక్ కలర్ది సిలికాన్ మ్యాట్ అనమాట. అంటే దీని మీద పెట్టి మనం దంచుకోవచ్చు దాన్ని, మోటార్ పెసలు. ఇదేంటంటే అలా స్టిక్ అయ్యి ఉంటుంది, మన స్క్రాచెస్ అవి రావు గ్రానైట్ మీద. సో అందుకైతే నేను తీసుకున్నాను. అదే కాదు, ఒక వుడెన్ స్పూన్ కూడా ఇచ్చాడు అనమాట. అండ్ ఇది ఇన్స్ట్రక్షన్స్లోని ఏముంటుందంటే, ఇది డైరెక్ట్గా సోప్తో వాష్ చేయొద్దు, ఫస్ట్ మనం సీజనింగ్ చేయాలి. సో ఫస్ట్ మనం రా రైస్ ఉంటుంది కదా, రైస్ ఉంటుంది కదా, కుక్ చేయలేని రైస్ ఉంటుంది కదా, అది ఇందులో వేసి దంచాలి. ఆ పౌడర్ వస్తే పారేయాలి. బట్ మీరు నన్ను అడిగితే ఏంటంటే, ముందు జింజర్ గార్లిక్ పేస్ట్ కానీ ఏదైనా కొంచెం మసాలా వేసేసి ముందు రైస్ చేసిన తర్వాతే ఏదైనా యూస్ చేయండి, చేసి పారేసి వామ్ వాటర్ తోటి కడిగేయండి. సోప్ అయితే యూస్ చేయొద్దని చెప్పారనమాట. అంటే ఎందుకు యూస్ చేయొద్దు అంటారంటే, మనకి ఫుడ్ తినేటప్పుడు ఆ స్మెల్ వస్తుందని అంటారు అనమాట. అందుకు వాళ్ళు అలా అడ్వైస్ ఇచ్చారు. బట్ చాలా చాలా బాగున్నది. నేనైతే కొన్ని మంత్స్ యూస్ చేసి ఎలా ఉన్నదో చెప్తాను. బట్ నాకైతే చాలా బాగున్నది, చాలా
స్ట్రాంగ్‌గా ఉన్నదనిపించింది. అండ్ వెరీ క్యూట్ అండ్ చాలా బావున్నది. నేను మొత్తం మీద యూజ్ చేస్తాను. చాలా రిసర్చ్ చేసి తీసుకున్నాను అది. నాకైతే చాలా చాలా నచ్చింది ఫ్రెండ్స్. మీకు నచ్చిందో లేదో చెప్పండి. ఓకేనా? సో, ఈ విధంగా నేను కిచెన్ కౌంటర్ టాప్ అయితే ఆర్గనైజ్ చేశాను. చాలా ఇయర్స్ నుంచి అనుకుంటున్నాను. సో, నేను ఇక్కడ ఒకటి మిస్ అయింది మా కిచెన్‌లోని ఏంటి మిస్ అయిందో మీరు చెప్పగలరా? చూస్తాను మీరు కనిపెట్టగలరో లేదో. ఒకటైతే మిస్ అయింది కదా! అది యాక్చువల్‌గా నేను కాస్ట్‌కోలో తీసుకోవాలి. అది నాకు కావాల్సింది లేదు. సో, మేబీ నెక్స్ట్ టైమ్ వెళ్ళినప్పుడు అయిపోయిందంట. మేబీ నెక్స్ట్ టైమ్ వెళ్ళినప్పుడు చూస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా నేనైతే కిచెన్ అయితే ఆర్గనైజ్ చేసుకున్నాను. మీకు నచ్చిందో లేదో నాకు కామెంట్ చేసేయండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బై. టేక్ కేర్.